రెవల్యూషన్ చాప్టర్ 1 వర్స్ 18 మనం చూసుకున్నట్లయితే, రెవల్యూషన్ చాప్టర్ 1 18 వర్స్ 18 నేను చదువుతున్నాను ఇక్కడ. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్క పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఐఎమ్ అలైవ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. We serve a God who is alive forever and ever. We serve a great God, and it's not just by our words, what we say, what we speak just for the name's sake, but we serve a true and living God. We serve a God who is resurrected. I think many times we spoke about, I shared as well. So for the Christian faith, మనం నిజంగా క్రైస్తవులని మనం పిలువబడుతున్నట్లయితే, లేదంటే మనకి క్రైస్తవులకి ఉండవలసినటువంటి విశ్వాసమును కలిగి ఉన్నట్లయితే, ఇఫ్ యూ కాల్ అవర్ సెల్వ్స్ యాజ్ బిలీవర్స్, సో బిలీవర్స్ కొన్నటువంటి ఆ యొక్క మెట్టు ఏదైనా ఉన్నట్లయితే, ఇఫ్ దేర్ ఇస్ సంథింగ్ దట్ వీ కెన్ బోస్ట్ అబౌట్, ఇఫ్ దేర్ ఇస్ సంథింగ్ దట్ వీ కెన్ ఆల్వేస్ హ్యావ్ హోప్ ఫర్, మనకి ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప నిరీక్షణ ఏదైనా ఉన్నది అని కనుక మనం చెప్పుకున్నట్లయితే, లేదంటే మనం ఆలోచించినట్లయితే, సో మనం ఆదివారం దేవుని సంఘానికి వస్తాం, మధ్యలో కూడా దేవుని బిడ్డలతో మనం కలుస్తాం, సో మనం మాట్లాడుతూ మనం సంభాషణ చేస్తాం, సో మన అనుదిన జీవితంలో మన లైఫ్ పక్కన వెళ్తూ ఉంటుంది కనుక. కానీ ఒక్కసారి కనుక మనం ఇక పునరుద్ధాన విషయమే మనకు ఆ యొక్క విశ్వాసం కనుక లేకపోతే, సో అది ఏమాత్రము సరిపోదనేసి ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు అనమాట. సో అది ఆ యొక్క వర్డ్స్ కూడా మనం చూస్తాం. సో పునరుద్ధానము అనే విషయాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే, సో రిజరక్షన్ అనే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, ఇఫ్ యూ థింక్ అబౌట్ ఎ లిటరల్ మీనింగ్, లైక్ డిక్షనరీ మీనింగ్ చూసుకున్నట్లయితే, రెస్టోర్ టు లైఫ్. సో ఆ చనిపోయిన దానికి ఆ యొక్క డెడ్ థింగ్ని మనం ఆ యొక్క జీవింపచేస్తే, సో దట్స్ కాల్డ్ రిజరక్షన్. సో రిజరక్షన్ అనే విషయాన్ని కనుక మనం ఇక్కడ చూసినట్లయితే, సో ఇక్కడ వాక్యము చూసుకున్నట్లయితే 18వ వచనంలో, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడినై ఉన్నాను. We serve a God, he is not dead anymore. He is not in the burial ground. He is not in the mortal గా ఉన్నటువంటి మనం వ్యక్తిని మనం అయితే ఆరాధించలేదు. సో మనం ఆరాధించే దేవుడు ఎట్లా ఉన్నాడు అంటే సజీవుడిగా ఉన్నాడు, అండ్ అట్ ది సేమ్ టైమ్ హీ ఈస్ దేర్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అని ఇక్కడ విషయాన్ని మనము ఇక్కడ చూస్తున్నాం అనమాట. సో మనము ఇక్కడ వేరే వచనాల్లో కూడా చూసుకున్నట్లయితే, అపోస్తల కార్యంలో కూడా భక్తుడు ఏమంటున్నాడంటే, సో డెత్ కుడ్ నాట్ హోల్డ్ హిమ్. సో డెత్ అనే మనము దాన్ని ఒక ఇదిగా చూసినట్లయితే, లేదంటే ఒక పదార్థం కానీ, లేదంటే ఒక పవర్గా చూసినట్లయితే, ఒక మరణం అనే అది ఒక శక్తి కానీ, లేదంటే ఒక టూల్గా మనము, లేదంటే ఒక జీవన శైలిలో ఉన్నటువంటి భాగంగా చూస్తే, సో డెత్ కుడ్ నాట్ హోల్డ్ జీసస్ క్రైస్ట్. సో మరణానికి యేసు ప్రభువారి మీద అధికారం ఏమాత్రం లేకుండా ఉందన్నమాట. సో ఆ యొక్క విషయాన్ని కూడా అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇట్ వాజ్ ఇంపాసిబుల్ టు కీప్ హిమ్. సో యేసు ప్రభువారిని ఆ మరణ స్థితిలో ఉంచడానికి ఏమాత్రము అధికారం లేదనమాట, ఆ యొక్క అర్హత లేదనేది ఇక్కడ అపోస్తల కార్యంలో కూడా మనం చూసినట్లయితే. సో మనం ఈ దినము ఆరాధించవలసినటువంటి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, సో యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడు, ఆయన మృతుల్లో నుంచి లేచినాడని మనం నిజంగా నమ్ముతున్నాం కాబట్టి, సో మనము గనక నమ్మకపోతే గనక మన యొక్క విశ్వాసం వ్యర్థమే అని ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు. కొరింథీల్లో కూడా మనం ఆ యొక్క విషయాన్ని ఒకసారి చూద్దాం. సో మన క్రైస్తవ విశ్వాసానికి ద పినాకిల్ ఆఫ్ అవర్ క్రిస్టియన్ ఫెయిత్ ఈజ్ దట్ ద రిజరక్షన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. సో మనం దేని గురించి అయితే మనం ప్రతిసారి మన జీవితంలో వీ హోప్ ఫర్ థింగ్స్, రైట్? మనం చిన్నప్పుడు వీ వాంట్ టు గో టు నెక్స్ట్ స్కూల్, హైయర్ స్కూల్, స్టడీ గుడ్ స్టడీస్, అండ్ వీ హోప్ ఫర్ ద బెస్ట్ కాలేజ్, best education, and we hope for the best future, good job, good things. We hope, right? We hope the things that are yet to come, and we want to attain them, we want to get them. So మనము నిజంగా క్రిస్టియన్స్ అనబడే మనము, లేదంటే క్రైస్తవులుగా మనం ఆలోచించినట్లయితే, సో మనకి నిజమైనటువంటి నిరీక్షణ ఎక్కడ ఉంటుందంటే ఈ లోకం మాత్రమే ఉండదు. సో మనము మరణించిన తర్వాత విషయాన్ని కూడా మనం ఆలోచించవలసిన వారంగా ఉంటున్నాం. సో మరణించిన తర్వాత కూడా మనం ఆలోచించినట్లయితే, పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే కొరింథీలో కూడా, సో మృతుల్లో నుంచి మీరు లేపబడినారని నిజంగా విశ్వసించినట్లయితే కనుక, సో క్రీస్తు కూడా లేపబడలేని ఎడల
సో మన యొక్క విశ్వాసము వ్యర్థమే అని వాక్యం సెలవుస్తుంది అనమాట. సో మనం నిజంగా మనం విశ్వసించిన వారముగా ఉన్నట్లయితే, క్రీస్తు లేపబడినాడని మనం నమ్మితే మాత్రమే మనము మృతుల్లోంచి లేపబడతాం. లేదంటే ఈ యొక్క జీవితం అవగానే అండ్ దట్ విల్ బి ది ఎండ్ ఆఫ్ ఇట్. సో మనము ఈరోజు ఆరాధించిన విషయాలను మనం చూసుకున్నట్లయితే 3 విషయాల ద్వారా మనం దేవుణ్ణి ఆరాధిద్దాం. హీఈస్ విక్టోరియస్. సో పునరుద్ధానంలో ఆయన పొందినటువంటి విజయం ద్వారా, సో ఆయన పొందినటువంటి విజయం ద్వారా మనకు ఆ యొక్క గొప్ప విజయాన్ని అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు అనమాట. సో 1 కొరింథీయులకు పత్రిక చూసుకున్నట్లయితే 1 Corinthians chapter 15. 1 Corinthians chapter 15. 1 కొరింథీయులకు రాసిన పత్రిక verses 54 and 55. నేను చదువుతానండి. verses 54 and 55. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడినని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఇక్కడ మనం గమనించవలసిన విషయం చూసుకున్నట్లయితే 57 వర్స్ మనం అందరం కలిసి చదువుదామండి. లెట్స్ ఆల్ రీడ్ వర్స్ 57. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగునుగాక. బట్ థ్యాంక్స్ బీ టు గాడ్ హూ గివ్స్ అస్ విక్టరీ త్రూ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. సో యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనకేం కలుగుతుందండి? మనకు విజయం కలుగుతుంది. we will be victorious because he has won the victory. సో దేవుడు నిజముగా జయించినాడు కాబట్టి మనకి విజయం కలుగుతుంది అనమాట. సో మనం ఇక్కడ వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ ప్రశ్న ఉందన్నమాట. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? సో ఈ ఉదయకాల సమయంలో మనం దేవుణ్ణి ఆరాధించడానికి మనం సిద్ధపడదాం. లెట్స్ ప్రిపేర్ అవర్ హార్ట్స్. వేర్ ఓ డెత్ ఈజ్ యువర్ విక్టరీ, వేర్ ఓ డెత్ ఈజ్ యువర్ స్టింగ్. సో మరణపు ముళ్ళును జయించినది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. సో మరణపు ముళ్ళును జయించడం ద్వారా మనకేం కలుగుతుందంటే ఆ గొప్ప నిరీక్షణ మనకి క్రీస్తు ప్రభువులో మనకి కలుగుతుంది అనమాట. సో రెండో విషయంగా మనం చూసుకున్నట్లయితే దిస్ పవర్ ఆఫ్ రిజరక్షన్. సో పునరుద్ధానంలో ఉన్నటువంటి శక్తి ద్వారా మనం దేవుని ఆరాధించవలసిన వారంగా ఉన్నామన్నమాట. సో పునరుద్ధాన శక్తిలో మనకేముందంటే మన పాపములకు ఏముందంటే విమోచన కలుగుతున్నది అనమాట. మన పాపములకు క్షమాపణ కలుగుతున్నది. సో పునరుద్ధానుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి మనం ఎవరైతే చూడలేదు కదండి, మనం ఎవరైతే వ్యక్తిగతంగా చూడలేదు. కానీ పునరుద్ధానుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనం ఏం చేస్తామంటే దేవునితో ఆ యొక్క అన్యోన్యమైనటువంటి సంబంధాన్ని మనకి కలిగి ఉండడానికి దేవుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క గొప్ప శక్తి పాప క్షమాపణ ద్వారా మనకి ఏం చేస్తాడంటే మనల్ని తన సొంత బిడ్డలుగా, సొంత స్నేహితులుగా, తల్లిగా, తండ్రిగా ఆ యొక్క గొప్ప సంబంధాన్ని, ఆ యొక్క రిలేషన్షిప్ని మనకి దయచేస్తూ వస్తున్నాడు అనమాట. సో ఆ విషయాన్ని బట్టి మనం దేవుని ఆరాధన చేయడానికి సిద్ధపడతాం. సో అపోస్తుల కార్యంలో ఒకసారి చూద్దామండి. యాక్ట్స్ చాప్టర్ 13. Acts chapter 13 verses 38, 39 దయచేసి ఎవరైనా సహాయం చేయండి. Can someone read Acts chapter 13 verses 38 and 39? Yes, therefore the forgiveness of sin through Jesus Christ. యేసుక్రీస్తు ద్వారా. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమవుచున్నదని తెలుసుకోవలసిన వారుగాను. సో ఈ విషయంలో విశ్వసించి ప్రతి వాడును ఈయన వలననే నీతిమంతుడిగా తీర్చబడినని. ముందు వచనంలో మనం చదివినట్లయితే మనకంత సమయం లేదు, కానీ ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారు గురించి ఇక్కడ రాయబడింది అనమాట. ఆయన గురించి రాసినట్టు ఆయన సిలువలో చేసిన త్యాగాన్ని మాను మీద నుంచి దించిన తర్వాత సమాధిలో పాతిపెట్టిన విషయాన్ని ఇక్కడ గ్రంథకర్త రాస్తూ ఏమంటున్నాడంటే వీటన్నిటి ద్వారా సో మనకి ఈయన ద్వారా మాత్రమే మన పాప క్షమాపణకి కలుగుచున్నది. సో మరి ఏ వ్యక్తి ద్వారా పాప క్షమాపణ కలగదని ఇక్కడ వాక్యం సెలవిస్తున్నట్టు విశ్వసించు ప్రతి వాడును, if you believe that he is the Lord and he is the one who can deliver from you
ఎప్పుడైతే ఏమవుతుందంటే ఈయన వలననే విల్ బి కాల్డ్ రైచియస్. సో మనం నీతిమంతులుగా ఏమాడతామంటే మనం తీర్చబడతాం అనమాట. విల్ బి చేంజ్డ్ రైచియస్. సో నాట్ బికాస్ ఆఫ్ అవర్ టాలెంట్స్, నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్ దట్ వి పొజెస్. మనం ఏంటంటే తీర్చబడతాం. సో మనం పొందుకోలేము. అంటే వీ డోంట్ ఎర్న్, వీ డోంట్ విన్, బట్ మనం ఏమవుతామంటే మనము నీతిమంతులుగా తీర్చబడతాం అనమాట. అది ఎవరి వలన మాత్రమే అంటే యేసుక్రీస్తు ప్రభువారు వలన మాత్రమే పాపక్షమాపణ అండ్ మనం నీతిమంతులుగా తీర్చబడతాం అనమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకసారి చూద్దామండి. లెట్స్ రీడ్ ఎఫెసియన్స్ చాప్టర్ 1. సో ఈ యొక్క శక్తి, ఈ పునరుద్ధాన శక్తి ఎంత గొప్పది కనుక మనము ఆలోచించినట్లయితే, దట్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్, వీ కాంట్ ఈవెన్ ఇమాజిన్ విత్ అవర్ ఇమాజినేషన్. మన యొక్క ఆలోచనలు, not with our technology, not with the tools, the quickest or fastest computers in the world cannot even comprehend or cannot even measure the power of resurrection. ఆ యొక్క పవర్ ఎట్లా ఉంటుందంటే అది ఇన్కంపేరబుల్ పవర్ అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది అనమాట. దట్ ఇన్కంపేరబుల్ హై పవర్. ఆ యొక్క శక్తి ఎంత గొప్పదంటే బలాతిశయము, అంటే ఆ యొక్క గొప్ప మహిమ కలిగినటువంటి ఆ యొక్క శక్తి ఏంటంటే పునరుద్ధాన శక్తి అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది అనమాట. సో మొదటి ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసియన్స్ చాప్టర్ 1 వర్స్ 19 ఎవరైనా చదవండి ఇంగ్లీష్లో. Exceeding great power. It's not just a normal power that we talk about. We measure power, right? Most of you are engineers. We measure things. ఇక్కడ మనం ఇక్కడ చూసినట్లయితే ఎక్సీడింగ్ గ్రేట్ పవర్, ఇన్కంపారబుల్ పవర్ అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ప్లీజ్ సిస్టర్ చదవండి. వర్స్ 20. ఆమేన్. సో మనం ఇక్కడ 20 వచనాలు చూసుకున్నట్లయితే ఏమన్నదంటే, ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైనటువంటి ఆధిపత్యం కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను ఈ యుగమునందు గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయన కుడి పార్శ్వమున కూర్చుండి పెట్టుకుని ఉన్నాడు. సో అంటే ఈ గొప్ప నామములు లేవండి ఈ లోకంలో? ఉన్నాయి. ఈ వచనం ద్వారా మనకు తెలిసింది ఏంటంటే గొప్ప నామములు ఉన్నాయి. సో అన్ని నామముల కంటే పైనామం ఏమన్నదంటే యేసుక్రీస్తు ప్రభువారి నామం ఉందని. దే ఆర్ సో కాల్డ్. సో మనము గుడ్ ఫ్రైడేస్లో కూడా వింటూ వచ్చినాం. దే ఆర్ సో గుడ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్. పీపుల్ హ్యావ్ డన్ గుడ్ డీడ్స్, పీపుల్ హ్యావ్ డన్ గ్రేట్ థింగ్స్ ఫర్ ద సొసైటీ, ఫర్ ద మ్యాన్ కైండ్, బట్ దిస్ నో అదర్ నేమ్ గ్రేటర్ దాన్ దిస్. సో యేసుక్రీస్తు ప్రభువారి కంటే ఆ యొక్క అత్యున్నతమైన నామము ఏమాత్రము లేదని ఇక్కడ వాక్యం ద్వారా సెలవించబడుతుంది అనమాట. సో నామం ఎందుకు లేదు అని కనుక మనం గమనించినట్లయితే అది కేవలం పునరుద్ధానం మాత్రమే, పునరుద్ధానం ద్వారా మాత్రమే. ఎందుకంటే ఈ లోకంలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరూ ఏం చేస్తారంటే వాళ్ళు చేసిన మంచి పనులన్నీ చేస్తారు. దానం చేసిన తర్వాత మొత్తం వాళ్ళకున్నటువంటి ఆస్తి పాస్తులన్నీ ఇచ్చేసిన తర్వాత ఏమవుతుందంటే ఒక దినం వచ్చిన తర్వాత వాళ్ళు చనిపోతారు, పాతి పెట్టబడతారు. అక్కడతో వారి యొక్క గొప్ప వ్యక్తులది కూడా ఏమవుతుందంటే అక్కడ సమాప్తం అవుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క మృతుల్లో నుండి లేపబడి తండ్రి యొక్క గొప్ప ఆ యొక్క బలాతిశయం చేత లేపబడినప్పుడు ఏంటంటే అక్కడ ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వం మీద కూర్చున్నప్పుడు ఈ యొక్క యుగంలోని ఏలే యొక్క గొప్ప అధికారం ఆయన కనపడుతుంది అనమాట. సో ఆ యొక్క గొప్ప పునరుద్ధానంలో ఉన్నటువంటి శక్తిని బట్టి, సో ఆ పునరుద్ధానంలో శక్తి ద్వారా మనకి ఇచ్చినటువంటి పాప క్షమాపణ బట్టి మనం దేవుని ఆరాధించడానికి సిద్ధపడదాం. మూడవదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త ఒకసారి చూద్దామండి. ఇది చూసిన తర్వాత మనం వ్యక్తిగతంగా దేవుని ఆరాధించడానికి సిద్ధపడతాం. he gave life through resurrection. సో ఏం చేశాడండి ఆయన మనకి ఏమనుగ్రహించాడంటే ఆయన జీవమును అనుగ్రహించి దేవుడిగా ఉన్నాడు. సో మనకి జీవమును అనుగ్రహించిన దేవుడు, జీవమును కలిగజేసినటువంటి దేవుడు ఇక్కడ ఒక సంఘటన జరిగి ఉందన్నమాట. యోహాను సువార్త 11వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక గొప్ప సంఘటన జరిగినప్పుడు అనమాట. ఇక్కడ యేసు ప్రభువారు ఏం చేస్తున్నారంటే అక్కడ సంభాషణ జరుగుతుంది. ఎక్కడైతే లాజరు చనిపోయి
తనని పిలుచుకురమ్మన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని రండి మీరు నిజంగా సమ్ పీపుల్ ట్రై టు టేక్ దిస్ ఆపర్చునిటీ, జస్ట్ ట్రై టు put a satire on him, make him makes jokes on him and or try to test his knowledge or his power. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చాలా స్పష్టంగా ఈయన జీవించినప్పుడు మాత్రమే చెప్తున్న విషయం ఇది ఈయన చనిపోయిన తిరిగి లేచిన తర్వాత కాదు. చనిపోయిన తర్వాత ఎవ్రీబడి నోస్ దట్ హీ ఈజ్ రిజరెక్టెడ్, రైట్? సో ఈయన జీవించినప్పుడు చెప్పిన మాట అంటే ఇక్కడ 25వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఈ యొక్క విషయం కనుక మనం చూసినట్లయితే ఈవెన్ అక్కడ ప్రదేశంలో ఉన్నటువంటి మార్త కూడా చాలా డౌట్గానే ఉంది, రైట్? పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్పినప్పుడు, సో అక్కడ ఉన్నటువంటి యేసుక్రీస్తుని ఎంతగానో సేవించినటువంటి, అంటే క్లోజ్, అంటే అక్కడ ఆ పరిస్థితులు, అంటే యేసుక్రీస్తు ప్రభు వారితోటి ప్రయాణం చేయడానికి, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ సభలకు వెళ్ళడానికి, ఆయనతో మాట్లాడడానికి, he came to their house many times. Maybe they had so many క్వశ్చన్స్ అని అడిగి ఉండొచ్చు. కానీ ఆమెకు కూడా ఏమైందంటే మృతుల్లో నుంచి మాత్రం లేపడతాడని విశ్వాసం ఉంది, కానీ ఇప్పుడు నా యొక్క సహోదరులు లేపడతాడని విశ్వాసం లేకుండా. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పే విషయం ఏంటంటే పునరుద్ధానమును జీవమును నేనే. సో ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు అని నిజముగా నమ్మినప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క జీవమును కలుగుతుంది అనమాట. సో ఈ యొక్క వచనాలన్నింటినీ కూడా మనం తర్వాత మీరు దయచేసి చదవండి వీలైతే. 43rd verseలో ఎట్లా ఏం చెప్తారంటే, ఆయన అలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు పేతాత్మ కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను. సో we see that the great thing, greatest thing that we see that he's raised. సో ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు కాబట్టి మాత్రమే మనకేమిస్తున్నాడంటే జీవమును అనిగిస్తున్నాడు అనమాట. సో మన యొక్క జీవమును మనం జీవించున్నాము అంటే మనము ఎందుకని జీవిస్తున్నాము అంటే బికాజ్ హీఈస్ రిజరెక్టెడ్. సో ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు కాబట్టి మనం జీవించగలిగే ఒక గొప్ప శక్తిని, బికాజ్ హీ లివ్స్ అండ్ హీఈస్ లివింగ్ గాడ్, సో దట్ వీ కెన్ లివ్ అండ్ హ్యావ్ ఎ లైఫ్. సో మనకి జీవం అనేది మన జీవితంలో కలుగుతుంది అనమాట. సో ఈ యొక్క 3 విషయాలను బట్టి మనం దేవుణ్ణి ఆరాధించడానికి మనం సిద్ధపడదామండి. సో మనము మొదటిగా మనం చూసిన విషయం ఏంటంటే ఈజ్ విక్టోరియస్. సో ఆయన ఏమైనాడంటే పునరుద్ధానంలో ఆయన కలుగజేసినటువంటి విజయాన్ని బట్టి మనము దేవుని ఆరాధించవలసిన వారుగా ఉన్నాం. సో ఇంకో 2వ విషయం ఏంటంటే పునరుద్ధానంలో ఉన్నటువంటి శక్తిని బట్టి, పునరుద్ధానంలో ఉన్నటువంటి శక్తి ద్వారా నా పాపములను క్షమించడానికి ప్రభువు ఏం చేశాడంటే ఆ యొక్క గొప్ప త్యాగాన్ని చేశాడు. 3వ విషయంగా మనం చూసుకున్నట్లయితే, సో పునరుద్ధానంలో ఉన్నటువంటి ఆ యొక్క జీవాన్ని మనకేం చేశాడంటే మనకి అనుగ్రహించాడు, సో దట్ వీ కెన్ లివ్. సో అక్కడ చూసిన వారందరూ కూడా లాజరు అక్కడ మేబీ థౌజండ్స్ ఉండొచ్చు. సో వాళ్ళంతా ఫిజికల్ లైఫ్ గురించే చూసుండొచ్చు. దేవర్ ఎస్టానిష్, మేబీ దేవర్ సో లైక్ షేకెన్. లాజర్ బయటకు చూస్తే ఏంటంటే అందరూ భయపడిపోయారంట. ఇట్స్ న్యాచురల్, రైట్? సో వాళ్ళందరూ కూడా షేకెన్, భయపడిపోయినారు. కానీ నిజముగా యేసుక్రీస్తుని నమ్మిన వారు ఎట్లా ఉన్నారంటే, సో ఆయన పిలిచి రమ్మనగానే ఆ యొక్క నూతనమైనటువంటి శక్తి పొందుకొని ఆ యొక్క జీవము చనిపోయిన వారిలో నుంచి ఏమైందంటే జీవం పుట్టి బయటికి రావటంగా మనం చూస్తున్నాం. సో ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానంలో మనకు కలిగజేసినటువంటి జీవం ద్వారా, సో ఆయన మరణాన్ని జయించి మనకు కలిగజేసినటువంటి జీవాన్ని బట్టి కూడా మనం ఏం చేయాల్సిన వారు అంటే మనం దేవుణ్ణి ఆరాధించే వరంగా మనం ఉన్నామంట. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక.